ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస 6 నెలల్లో ఇది 6వ వ్యాపారం తండ్రి. ఇదైనా సక్సెస్ దీవించు నాయనా. వెళ్ళారా ఎందుకు సార్? దరిద్రుడా ఆ తుమ్మేంట్రా? సార్ చూడండి, నా తుమ్ము దెబ్బకు కస్టమర్ అలా తన్నుకుంటూ వచ్చేస్తున్నాడు. నమస్కారం సార్. ఏం కావాలి సార్? ఏం కావాలి సార్? ఏం కావాలి బాబు? నా పేరు బాబు కాదు, మోహన్ బాబు. ఓహో, 2 టూత్ పేస్టులు కొంటే పళ్ళు మేమే ఫ్రీగా తోముతాం. తోముకో. ఓహో, షాంపూలు కావాలా? 4 షాంపూలు కొంటే మేమే దగ్గర ఉండి స్నానం చేయిస్తాం. ఎక్కడ దొరికాడు బాబు? సార్ సార్, మా షాపులో అన్ని దొరుకుతాయి సార్. అందుకే వచ్చాను. ఏం కావాలో చెప్పండి సార్. ఏం కావాలని దొరుకుతుందా సార్? ప్రామిస్. మా అమ్మ కావాలి సార్. అమ్మా? అవును సార్, మా అమ్మ తప్పే 2 రోజులు అయింది సార్. అప్పుడైతే నువ్వు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి, సూపర్ మార్కెట్ కాదు. తెలుసు సార్, మా అమ్మ సూపర్ ఉంటది, అందుకే సూపర్ మార్కెట్కి వచ్చాను. అరే వాళ్ళ అమ్మతో నీకు కనెక్షన్ సార్ మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు సార్. మా అమ్మ నన్ను 9 మాసాలు గర్భసంచిలో మోసింది సార్. ప్రతి అమ్మ 9 నెలలు గర్భసంచిలోనే మోసి పెంచుతుంది బాబు, గోరి సంచిలో మోసి పెంచదు. ఊరుకోండి సార్. సార్ ఈ ఫోటో చూడండి సార్, మా అమ్మ సార్. జైలెత్త కదా అండి? జయలలిత? ఇప్పుడు జయలలితయా? మీ అమ్మాయి ఎలా అవుద్ది? మా అమ్మే సార్. అదే ఇప్పుడు పెళ్లి కూడా కాలేదయ్యా సార్. పెళ్ళి అయితే పిల్లలు పుడతారా? ఇవన్నీ మా పర్సనల్ మ్యాటర్స్. మీరు చూసారా? ఇప్పుడు మెడ్రాస్ లో ఉంటుంది కదా బాబు. డోంట్ టాక్. నేను మెడ్రాస్ లోనే పుట్టాను. ఇప్పుడు మీకు తెలిస్తే చెప్పండి అంతే. బాబు మీ అమ్మ అడ్రస్ తెలిస్తే నీకు ఫోన్ చేసి చెప్తాం. మా షాప్ వదిలిపెట్టి వెళ్ళినా నీకు దండం పెడతాం. ఈ ఫోటో చూడండి. ఈడెవడండి బాబు? ఈడ పెద్ద మెంటల్ కేసులో ఉన్నాడు రా. నో డౌట్. అవును, పొద్దున్న నేను దండం పెట్టుకుంటుంటే నువ్వు తుమ్మావెందుకురా? తుమ్ము వచ్చింది. అలాగా? నీకు తుమ్ము రాకుండా చేయనా? అదెలా? అడి తిరుగు. నీకు అసలు బుద్ధి లేదురా. ఎందుకంటే పంచాయతీలో నవ్వినప్పుడేమో కాళ్ళు చూసావు, గజ్జలు మోగినప్పుడేమో కళ్ళు చూసావు. అసలు నువ్వు ఉన్నావే, పైన చూడమంటే కింద చూసావు, కింద చూడమంటే పైకి చూసావు. తీరా మొహం చూసరికి అమ్మాయి జారుకుందన్నా. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఏవే, అతను ఎంత పెద్ద మనిషి, నీ కోసం వీధిలోని పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు కదా, ఓసారి వెళ్ళి కనబడచ్చు కదే. అంతేనంటావా? అయితే చూడు. ఏయ్ రాజ్యలక్ష్మి, ఎక్కడున్నావే? ఎక్కడ చూస్తున్నావురా? కాళ్ళు కాళ్ళు చూడు. అవే కాళ్ళు. అవే కళ్ళ? అయితే కళ్ళు చూడు, కళ్ళు కళ్ళ చూడు, లోపలికి వెళ్ళి చూడరా. అవే కళ్ళు. అవే కళ్ళ? ఆ అమ్మాయి ఇదే అమ్మాయా? అవునండి. వెనకెళ్ళావు. ఏంటంటే వెనకెళ్ళరా. అనుకున్నాను, గుర్తేసింది. ఇదిగో అమ్మాయి, చెట్టంత మనిషి ఎదురుగా ఉంటే కళ్ళు కనపట్లేదా? కనపడవు బాబు, కళ్ళు లేని కబోదిని. కళ్ళు కనిపించవా? అయ్యయ్యో, ఇంత అందమైన అమ్మాయికి ఆ భగవంతుడు కళ్ళు లేకుండా చేశాడే. నీకెన్ని కష్టాలు వచ్చాయి తల్లో. మీ గొంతులో జమీందారి దర్ప వినిపిస్తుంది. జమీందారులండి? మా తాతండే, మా క్షమించండి, తెలియకుండా మీ దారికి అడ్డొచ్చాము, మేము వెళ్ళొస్తాం. మీ మనవరాలు వయసు దాన్ని నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి తాతగారు? నేను తాతనా? అవునండి, నా కళ్ళు కనపడకపోయినా స్పర్శతో ఆనవాళ్ళు ఇట్టే పట్టేస్తానండి. ఇప్పుడు మీరు ఎట్టుంటారో చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. పట్టుదల, బుర్ర మీసాలు, బోసినోరు, బాణపట్ట. వచ్చిన పని ఏమిటో చూడు. ఇదిగో అమ్మాయి, ఈ ఊళ్ళో రాజ్యలక్ష్మి ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా నీకు? నన్నే అడుగుతున్నారా? చాలా బాగా తెలుసు. ఆ అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలుసా? పుట్టిదాన్ని నాకేం తెలుస్తుందండి? అదే కదా, మిమ్మల్ని పోయి అడిగాను చూడు. అమ్మాయి గురించి తిన్నానండి. అమ్మాయి గురించి చెప్పనండి. ఆ అమ్మాయికి లోటు లేదండి. నలుపు. నలుపా? నలుపు అంటే కారు నలుపు కాదండి, కాటుక నలుపు. అయ్య బాబాయ్, కాటికి నలిపే అయినా పర్లేదు. సరిపెట్టుకుంటా. నువ్వేరా సరిపెట్టుకోండి. అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఆ అమ్మాయి గొంతు చాలా తీగా ఉంటుందండి. నోరు తెరిస్తేనే కాస్త ఇబ్బంది. అది కొన్నాళ్ళు అయితే అలవాటైపోతుందండి. అలవాటైపోతుందా? అదేనండి, కాస్త అంటే నెత్తి. కానీ పర్లేదండి, అమ్మాయి అదృష్టవంతురాలని పిల్ల. డాన్స్ చేస్తుందండి, బాలే డాన్స్ అండి. మన్నాంటోళ్ళు డాన్స్ అయితే ఏంటండి గొప్ప?
గొప్ప ఆ అమ్మాయి ఒంటికాలతో చేతదండి, అది గొప్ప. ఒంటికాల అంటే కుంటిది. పాపమండి, చిన్నప్పుడే పోలియో సోకి ఆ అమ్మాయికి ఒక కాలు అవుట్ అయిపోయిందండి. ఒక కాలు కూడా అవుటా? కానీ అదృష్టవంతులైన పిల్ల. అవును, మీ ఇంట్లో గుమ్మాలు ఎత్తుగా ఉన్నాయండి? ఏ తాలు తగులుతుంది కదండి. ఆ అమ్మాయి 6.5 అడుగుల పొడుగు. అయ్ బాబాయ్ బాబాయ్, మీరంత అదృష్టవంతులండి. అవి ఇలుసుకోవాల్సిన పనే లేదు. ఆడ అమితాబ్ బచ్చన్ అయి ఉంటది. అవునండి, అదృష్టవంతురాలని పిల్లండి. మరి ఇంకా ఇంకేంటండి, టోటల్ గా అమ్మాయికి పిచ్చి అంటారు అంతేగా? అయ్ బాబాయ్, మీకెలా తెలుసండి? అదొక్కటేగా మిగిలింది. కానీ అదృష్టవంతురాలని పిల్లండి. ఇంకా అమ్మాయి కళ్ళకొస్తే ఏమండి మిగతా అన్ని మేము ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తేనే గానీ మాకు తృప్తి ఉండదు. ఆ సరే. పిల్ల ఎక్కడ రేయ్, చెప్పండి చెప్పండి చెప్పండి. ఇంకా ప్రత్యక్షంగా చూడాలా? మరి అబ్బా మీకేం తెలియదు, ఊరుకోండి. చెప్పండి చెప్పండి మరండి, చెప్పండి. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళి ఏయ్. అబ్బా, ఊరుకోండి. లెఫ్ట్ కొస్తే అక్కడ లారీ ఉంటదండి. ఏంటంటే శబ్దం? ఆ, లారీ పంచర్ అయింది. నా మాట వినండి అబ్బాయి గారు. అబ్బాయి, అయ్యో, అయ్యో. కనపడిందిరా. ఆ పిల్ల గుడ్డిది కాదు. అయ్యో, మన మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏంటి ఐస్ అనుకున్నావా? కాదు, నేనే. ఏయ్, ఏమే, నా సోప్ ఎక్కడ పెట్టారు? ఎంతసేపు సోప్ అడిగేది? సోపు కావాలా? ఇగో టటా. ఎవరు మీరు? నేనే. ఓ, మీరా? మ్మ్. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? నేను ఆ రాజలక్ష్మి కనిపెట్టేశాను. కనిపెట్టేశారా? అవును, ఆ అమ్మాయి ఎలాగున్నా పర్వాలేదు, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసా? ఇక్కడే ఉంది. ఇక్కడుందా? ఎవరు? నీకు తెలియదు, నువ్వు కళ్ళు లేని కబోదివి కదా, నేను చూపిస్తా. ఆ అమ్మాయి నల్లగా ఉన్నా ఎంత అందంగా ఉంది. ఆ అమ్మాయే నా ప్రాణం, ఆ అమ్మాయే నా లవ్వు. నల్లగా ఉన్నా నువ్వే నా రాజ్యలక్ష్మి. ఈ అమ్మాయే నాకు ఏం కాదు, నేనే రాజలక్ష్మిని. నాకెప్పుడో తెలుసు. యా, సెట్ అయిపోయింది. లక్ష్మి, నువ్వు మా ఇంటి కోడలివి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ముద్దు ముద్దాది ముద్ద బంతి పువ్వు ఆవహించలే చెలి ననే నీ మనసే తెలిసి